ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. దేవుని లేఖనంలో ఏమని ఉంటుందంటే, ఒక దగ్గర అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగైతే పట్టుకొని లేపిండో, మనుష్య కుమారుడు యేసు ప్రభు కూడా అలాగనే ఎత్తబడాల. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని సన్నిధిలో ఇలా కూర్చొని ఉన్నందుకు ఫలము దక్కుతుంది. ఫలము అంటే మేలు అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే దేవుని సన్నిధి అనబడేది ఏది ఉంటుందో అక్కడికి పోయి మీరు కూర్చోవటం వల్ల బలము కలుగుతుందో కలగదో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు పరిశుద్ధ సన్నిధిలో కూర్చుంటే మాత్రం తప్పకుండా బలం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అది నేను చెప్పను కానీ, కలుగుతుంది అనేటువంటి విషయం నేను చెప్పను కానీ లేఖనాల్లో నుంచి తీసుకొని చెప్తా. అప్పుడు ఈ నా మాటలు కాదు, దేవునియే. అలాగనే దేవుని సన్నిధిలో కూర్చుంటే బలము కలుగుతుంది అనేది నేను చెప్పినట్లే రేపటి రోజు మీరు కూడా చెప్తారు. లేఖనాల్లో నుంచి కాకపోయినా సరే మీ జీవితంలో జరిగింది మీకు తెలుసు కదా, అప్పుడు చెప్తారు. అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే అని మిగిలినటువంటి వారు రూఢీపరుస్తారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, నేను వారిని అంటే మిమ్మల్ని బలశాలురుగా యెహోవా యందు చేసేదను, వారు దేవుని నామాన్ని వ్యవహరిస్తారు అనేటువంటి విషయం రాయబడి ఉంది. చదువుకుందాం. ఈరోజు వాక్యము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము చివరి వచనం అనగా 12వ వచనం. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఇదే దేవుని వాక్కు. ఆమేన్. ఇప్పుడు చూద్దాం. దేవుని యందు బలశాలురుగా నేను వారిని చేస్తా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని బలము కలిగిన మనుషులుగా నేను చేస్తా. ఇప్పుడు దేవుని సన్నిధి అనబడేది ఏదైతే ఉన్నదో భూమి మీద, అక్కడికి పోయి మీరు కూర్చున్నారు. బలము వచ్చిందా అంటే మాట మాత్రమే వచ్చిందని చెప్పవచ్చేమో, కానీ నిజమైనటువంటి బలము భౌతికంగా మన ఆత్మలో నుంచి, శరీరంలో నుంచి బయటికి రావాలి. తెలియకుండానే మనము చెప్పగలగాలి. అంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా లీనమైపోతే నాలుక దానంతట అదే మన ప్రమేయం లేకుండానే చెప్తుంది. అది మన ప్రమేయం లేకుండానే చెప్తుంది. ఆ స్థితిలోకి రావాలా. యేసు ప్రభు వాక్యము, ఆయన యొక్క జీవితము ఆ విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నది. ఇప్పుడు మన జీవితాలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని బలమైనటువంటి వ్యక్తులుగా చేస్తా. కరెక్టే. లోకమందు ఉన్నటువంటి వాటి విషయాలకు జోలు నేను పోను, కానీ నా సన్నిధిలో నిలిచినటువంటి మీరు బలాన్ని పొందుకుంటారు, బలశాలురుగా ఉంటారు, నిశ్చయంగా బలశాలురుగా ఉంటారు. ఇప్పుడు లోకంలో మనకు తెలిసినటువంటి దైవ సన్నిధి అనేటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉన్నదో అక్కడ కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందంటే,
ఈ దిక్కు చూడు, ఈ దిక్కు చూడు, ఈ దిక్కు చూడు, ఈ దిక్కు చూడు. ఎటు చూసినా సరే మనకు తెలిసినటువంటి లేదా వాళ్ళకు తెలిసినటువంటి తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాళ్ళే అనేటువంటి విషయం మనకు తెలుసు. అవునరా, వీడు ఈయన ఈ సహోదరుడు ఫలానా మనుషుల ఫలానా వారి పిల్లలు అని చెప్తారు. చెప్పకనే చెప్తారు. ఎటు చూసినా ఆ ప్రదేశంలో వీళ్ళు నరమాతృలకి జన్మించిన వారు అనే విషయాన్ని చెప్తారు. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు తప్ప నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు తప్ప ఎవ్వడు కూడా పరలోకానికి పోయినటువంటి వాడు లేడు. పరలోకంలో నుంచి భూమి మీదకి మన మధ్యలోనికి వచ్చినటువంటి వాడు లేడు. నేను ఒక్కడే అటు పోవటం కానీ ఇటు రావటం కానీ, నేను ఒక్కడే. ఈ ఒక్కడిని దైవ సన్నిధాన్ని మీరు కూర్చుంటూ ఉన్నారు కదా, ఈ క్రీస్తు సన్నిధిలో మీరు కూర్చోవటం వల్ల నేను ఒక్కడే కదా దేవునికి మీకు మధ్యలో నేను మీకు బలాన్ని కలుగజేస్తా. జకర్యాలో చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని దేవుని యందు బలశాలురుగా చేస్తా. దేవుని యందు, మనుషుల యందు కాదు, మనుషుల మాట యందు కాదు, దేవుని యందు. ఇంతటితో అయిపోయింది. ఇంతటితో బలశాలురుగా చేస్తా అన్నాడు. ఎలాగా చేస్తావు? చెప్పు నువ్వు చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు నువ్వు అని అడుగుతాం. మన బోటు వాళ్ళని అని అడుగుతాం. యేసు ప్రభువుని ఒక మాట అడగాలంటే వాళ్ళకి ఏ విషయం మాట్లాడితే మన జీవితాలు ఎక్కడ బయట పెడతారని చెప్పనని కొన్ని సందర్భాల్లో మిన్నకుండిపోతారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జీవితాన్ని బయట పెట్టి వాళ్ళని మాట్లాడకుండా చేస్తాడు ఆయన చెప్పినప్పుడే ఇందాం అని చెప్పనని సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు చూద్దాం ఎలాగ చేస్తాడు. బాగానే ఉంది, చెప్తా ఉన్నా బాగానే ఉంది. బలశాలురుగా చేస్తాను. ఎలాగ చేస్తాం? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో 2 విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటిగా 26వ వచనంలో, ఇది నా శరీరము, ఈ శరీరాన్ని మీరు తిని తాగాలి. అలాగనే తర్వాత వచనంలో, ఇది నా రక్తము, దీనిని మీరు తాగాలి. రొట్టెని ద్రాక్షారసాన్ని రెండింటిని చూపించి అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి దేవుడు చెప్తాడు, ఈ రెండింటిని మీరు తిని తాగితేనే దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులు. తిని తాగితేనే. అప్పుడు వాళ్ళకేం అర్థం కాదు. నిబంధనలోనికి ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. మరి ఒత్తగా పోయి పుణ్యానికి పోయి దేవుని సన్నిధిలో కూర్చొని అట్లా ఇట్లా ఊగి తర్వాత అంత అయిపోయినాక బయటకు వచ్చినాక ఆ బలము అంతసేపే, ఆ ఊగుడు చేసుడు అంతసేపే. తర్వాత వచ్చినాక మన పని మనకి, మన జీవితం మనకి. ఎవరు నాయన ఇప్పుడు దాకా ఊగినావు కదా, బలం వచ్చిందా నీకు అని అడిగినావు అనుకో, టయానికి చేయాల. ఆ టైంలో అది చేయాలి కాబట్టి అది చేసినావు. ఇంకా అడగకు అని చెప్తాం. అక్కడ ఎలాగైతే సన్నిధిలో ఊగుతా ఉన్నామో
బయటకు వచ్చినాక కూడా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఏం చేస్తుందంటే మనుషుడిని వణుకు పుట్టిస్తుంది. ఆ పరిశుద్ధమైన ఆత్మ బలాన్ని ధరింపచేసిన తర్వాత కుదురుగా ఒక చోట ఉండనియ్యదు. ఆయన ఉద్దేశము జరిగించడం కోసం ఒక దగ్గర కూర్చొనియ్యదు. ఆయన ఆత్మ మేలు చేయటం కోసం, మనుషులకి మేలు చేయటం కోసం ఏ విధంగా దేవుని సువార్తను తెలియపరచడానికి మార్గం ఉంటుందో ఆ మార్గంలో పడి ఈ మనుషులను దేవుడు నడిపిస్తాడు. మరి బలం పొందుకొని గోళల్లో మట్టి తీసుకుంటా ఉంటానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుని బలం ఉంది. బలం ఉన్నప్పుడు ఏం చేయాలి? గోళల్లో మట్టి తీసుకుంటా అంటే ఊరుకుంటాడా దేవుడు? ఎంత మాత్రం కూడా కూర్చోబెట్టడు. బలము పొందుకున్నటువంటి మనము దేవుని పని కోసం కూర్చుంటా ఉన్నా కానీ నీ శరీరం కూర్చోనియదు, నేను కూర్చోనియదు. ఎందుకంటే బలశాలులుగా ఆయన చేస్తా అని చెప్పిండు, చేసిండు. ఇక చేసిన తర్వాత భౌతికముగా మనం కూర్చుందామన్నా సరే ఈ బలమైనటువంటి దేవుని ఆత్మ మన మీద ఉండి ఆ కొద్దిసేపే ఇట్లాగ ఒకటమే కాదు, ఆ తర్వాత కూడా ఆయన పని జరిగించటం కోసం మనుష్యుని శరీరాన్ని కదిలిస్తా ఉంటది. ఆయన పని కోసం అటు ఇటు తిప్పుతా ఉంటది. ఆమేన్. చివరిగా ఒక లేఖనం చూస్తే మీకు గ్రహింపులోకి వస్తుంది. యోహాను సువార్త 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము ఎత్తబడిన తర్వాత ఎందరైతే తీసుకుంటూ ఉన్నారో, ఈ నిబంధనలోనికి ఎందరైతే వచ్చారో వాళ్ళు ఆయన బలాన్ని పొందుకుంటారు. ఆమె క్రైస్తలాంటి జకర్యా గ్రంథంలో రాయబడినట్లు యెహోవా యందు మిమ్మును బలశాలురుగా చేస్తా. నేను యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు చేస్తా ఉన్నాడంటే ఇప్పుడున్నటువంటి మన తోటి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కావచ్చు, సహోదరులు లేకపోతే మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు బలశాలురుగా దేవుని యందు మనల్ని చేయటానికి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు అనేటోళ్ళు మనకి ఎలాగైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నారు. మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎలాగ చేస్తారు? దేవుని బలం ఎలాగిస్తారు? దేవుడేమో పైన ఉంటాడు. పైన ఉన్న దేవుని దగ్గరికి వీళ్ళు పోయింది లేదు, లేదా ఆ దేవుడు వీళ్ళ దగ్గరకు వచ్చి చేసింది లేదు. మరి ఎలాగ చేస్తారు? దేవుడు యేసు ప్రభు మాత్రమే చెప్తా ఉన్నాడు, నేను పైనుంచి దిగొచ్చా, మీ మధ్యలో ఉన్నా, నేను ఒక్కడిని మాత్రమే మీకు దేవుని యందు బలాన్ని కలగజేస్తా. అందుకు సాక్ష్యంగా ఏం చేయబోతా ఉన్నా అంటే, మోషే ఎలాగైతే పాముని ఎత్తి పట్టుకున్నాడో అలాగనే నేను మీ అందరి సమక్షంలో ఎత్తబడాల. తర్వాత నేను ఏర్పరిచిన ఈ నిబంధన ఉన్నది కదా, ఈ నిబంధనలో మీరు చేతులు కడిగినట్లయితే, ఆ రొట్టెను తిని ఆ ద్రాక్ష రసాన్ని, ఆ దేవుని రక్తాన్ని తాగినట్లయితే ఆయన బలము మనలోనికి వస్తుంది. ఆమేన్. బలశాలురుగా దేవుని యందు మనము ముద్రించబడతాం. మనుషుల యందు కాదు, ఏదో ఒక భ్రమలో కాదు, దేవుని యందు. ఈ బలము సాక్ష్యం చెప్తుంది, సజీవ సాక్ష్యాన్ని చెప్తుంది. మన జీవితంలో నుంచి ఒక అపోహలో, ఒక భ్రమలో ఉండి సాక్ష్యం చెప్పడం కాదు. మన సాక్ష్యము ఎదుటోళ్ళు రూఢీపరుస్తారు. ఈయన చెప్పిందే కరెక్ట్ అని ఎదుటున్నటువంటి జనాంగము చెప్తారు. ఆమేన్. అలాగే మన జీవితాలు ఆశీర్వదించబడినట్లుగా, దేవుని యందు బలము పొందుకున్నట్లుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల వాక్యం నందు నీ నిబంధనలో ఉండుట ద్వారా
నీవు తండ్రి అయినటువంటి దేవుని ఎడల బలమైనటువంటి వారిగా చేస్తానని చేసిన నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని నిజమై ఉన్నటువంటి నీ శరీరంలో నీ రక్తమును పానము చేయటం ద్వారా కలిగేటువంటి దేవుని యందు బలమును పరిశుద్ధుడా నీ ప్రజలకు మీరు దయచేయమని ఈ నిబంధనలో నిలిచినటువంటి నీ ప్రజలందరినీ కూడా ఈ ఉదయకాలం నందు దర్శించి వారి ఉద్యోగాలలో వారి యొక్క అయ్యా ఇదిగో పని పాటల్లో మీ పరలోకపు తండ్రి అయా ఆత్మ చేత వారిని ముద్రించి బలపరచండి. ఇదిగో నిబంధన యందు ఉన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా దేవుని యందు బలశాలురుగా చేయమని జకర్య గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చెప్పినట్లుగా నీవు దేవుని యందు బలశాలురుగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం చేసిన నీ వాగ్దానమును ఇప్పుడు నీ ప్రజల జీవితాలలోనికి తీసుకురమ్మని ఘనమైన మీ పాదంలో చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఆత్మ యొక్క సహవాసము ఆయన ప్రజలమైన మనకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.